నమస్తే, నేను మీ ఎంఏ నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే గజపతి నగరం బ్రాంచ్ కెనాల గట్లు అక్రమాలకు ఆదాయ వనరుగా మారాయి. తవ్వే మన్ను చూడదు కన్ను అన్నట్టుగా గజపతి నగరం గుర్ల మండలాల మధ్యలోని కొత్త వలస మునకాలపేట గ్రామాల వద్ద గట్టు పూర్తిగా మాయమవుతూ ఉంది. ఈ కాలువ ఇరిగేషన్ పరిధిలోకి వస్తూ ఉండడంతో రెవెన్యూ శాఖ అటువైపు చూడడం లేదు. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ భారత్ వద్ద ప్రస్తావించగా పరిశీలించే చర్యలు తీసుకుంటామన్నారు. గజపతి నగరం తహసీల్దార్ మాట్లాడుతూ 2 మండలాల మధ్య ఎవరి ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి అనేది తెలుసుకొని సంబంధించిన అధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. గజపతి నగరం మండలంలోని ముచ్చర్లలో మంగళి బంద దీనికి ఎలాంటి అనుమతులు లేకుండా 2 వారాల కిందటే మట్టి తవ్వకాలు వాహనాలు తరలించారు. గ్రామంలో ఏ అవసరం ఉన్నా ఇందులో మట్టి కంకరని తీసుకెళ్లిపోతూ ఉన్నారు. దీని గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఈ విషయాన్ని తహసీల్దార్ రత్నకుమార్ వద్ద ప్రశ్నించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఇది గుర్ల మండలంలోని మునకాలపేట గ్రామానికి సమీపంలో బ్రాంచ్ కెనాల్ మట్టిని ఇలా తవ్వేస్తూ ఉన్నారు. ఇది గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి చెందిన గట్టు. గజపతి నగరం మండలం కొత్త వలస సమీపంలో ఇలా తవ్వి మట్టిని తరలిస్తూ ఉన్నారు. అడిగే అధికారం లేక అక్రమార్కులు దర్జాగా తోడేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. తవ్వే మన్ను చూడని కన్ను దర్జాగా అయితే మాత్రం గ్రావెల్ మొత్తం కూడా ఇక్కడ పేట్రెక్కిపోతూ ఉన్నారు భూ బకాసురులు. అయితే ఇది ప్రధానంగా ఫస్ట్ ఏ విధంగా టార్గెట్ చేస్తారంటే గ్రావెల్ అంతా కూడా చదును చేస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరాలకు వేల లక్షల రూపాయలకు ఇక్కడ ఏ అనుమతులు లేకుండా తరలించేస్తూ ఉన్నారు. అయితే దీనికి అధికారుల అండదండలా అని చెప్తూ ఉన్నామా, లేకపోతే ప్రజాప్రతినిధుల అండదండలా, ఎందుకు చూసి చూడనట్టుగా, లేకపోతే ప్రభుత్వందే కదా అని వదిలేస్తున్నారా అనేది మాత్రం ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అయితే స్థానికులైతే మాత్రం చాలా ఇబ్బంది బాధ పడుతూ ఉన్నారు. రాత్రి సమయాల్లో అయితే మాత్రం ఎక్కడ చూసినా సరే గ్రావెల్ విషయంలో అయితే మాత్రం పేటరేగిపోతూ ఉన్నారు. రాత్రి పూట నిద్ర కూడా పడుకోలేని సమయంలో చాలా వరకు వాహనాలు గ్రామాల్లోని వెళ్తూ ఉండడంతో చాలా ఇబ్బంది పడుతూ మనమని అనేక సార్లు అధికారులు చెప్పినా సరే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏ రెవెన్యూ పరిధిలోకి వస్తుందోనని చేతులు దులిపించుకునే పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం చదువు చేస్తున్నారు. ఇక్కడ గ్రావెల్ కూడా తీసుకెళ్లిపోయిన తర్వాత ఆక్రమణకి గురవుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక విజయనగరం ప్రధానాంశం చూద్దాం. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించాలి. జిల్లా అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు యంత్రాంగం కృషి చేయాలని, ఈ మేరకే ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో నీటి యాజమాన్య సంస్థ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సోమవారం డిఆర్డీఏ సమావేశ మందిరంలో సమీక్షించారు. వేతనదారులకు పూర్తి స్థాయిలో పనులు కల్పిస్తే వలసలు నివారించవచ్చని పేర్కొన్నారు. ఫారం పౌండ్లు, గోకులాల నిర్మాణాలు, నర్సరీల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని సూచించారు. పొలాలకు చెరువులను అనుసంధానం చేయాలన్నారు. ప్రతి మండలానికి 5 బయోగ్యాస్ యూనిట్లు మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలను ఖచ్చితంగా పెంపొందించాలని ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. అయితే దీనికి ఉపాధి హామీ పనులైతే మాత్రం వాస్తవంగా చెప్పాలంటే ఇది నిజంగా జీవన ప్రమాణం పెంచే ఒక పథకమే. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆసక్తికరంగా ఉన్నా సరే గ్రామాల్లో అయితే మాత్రం చాలా వరకు వాస్తవంగా తెలుసుకుంటే మాత్రము చాలా వరకు ఇది మంత్రులకి తెలుసు, అలాగే స్థానిక ఎమ్మెల్యేలకు తెలుసు, ప్రజాప్రతినిధులకి తెలుసు, అలాగే అధికారులు కూడా తెలుసు. పూర్తి స్థాయిలో చాలా మంది వెళ్తామన్నా సరే అక్కడ ఉన్న ఉపాధి హామీకి వెళ్ళేసరికి అయితే మాత్రం వేతనదారులు చాలా మంది గ్రామంలో ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినవి జాబ్ కార్డులు లేకపోవడమో, లేకపోతే భార్యకుంటే భర్తకు ఉండడమో, ఇలాంటి లోపాల వల్ల, చిన్న లోపాల వల్ల ఉపాధి అవకాశాలు అయితే మాత్రం కోల్పోతున్న వైనమైతే చాలా వరకు పరిశీలిస్తారు. ఖచ్చితంగా ఉపాధి హామీ అనేది గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కానీ జాబ్ కార్డులు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అది పరిపూర్ణతమైన సాధించగలిగితే నిజంగా వాళ్ళ యొక్క ఉపాధి హామీ పనులు అయితే మాత్రం నివారణకు నిజంగా ప్రణాళిక జీవన ప్రమాణాలు పెంచినట్టయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒక్కసారి విజయనగరం ప్రధానాంశం చూద్దాం. ప్రభుత్వ చర్యలతో ఔత్సాహంలో ఆశలు, ప్రగతి అడుగులు, పారిశ్రామిక వెలుగులు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గత ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థను గత ప్రభుత్వం నీరుగార్చింది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లేక వేల కోట్ల పెట్టుబడులతో నెలకొల్పిన సుమారు 43 పెద్ద పరిశ్రమల్లో కొన్ని మూతపడ్డాయి. ఉక్కు, ఫెర్రో, ఫార్మా, చెరుకు రసాయన, జీడిపప్పు ప్రాసెసింగ్, నారా పరిశ్రమల్లో కొన్ని ఉనికిలో కోల్పోయాయి. భీమసింగ్, సీతానగరం,
చక్కెర కర్మాగారాలు గానుగా నిలిచివేశాయి. నెల్లిమర్ల రాజ్యంలోని 1-2 పరిశ్రమలు మినహా బొబ్బులి, సాలూరు, కొత్త వలస, జనపనార పరిశ్రమలకు కనుమరుగయ్యాయి. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి వలసబాట పట్టారు. పారిశ్రామిక ప్రగతి సాధించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నట్టు చెప్తూ ఉన్నారు. బొబ్బులి గ్రోత్ సెంటర్కు 1149.8 ఎకరాలు సేకరించి 817.43 ఎకరాలు వినియోగం తెచ్చారు. 252 యూనిట్లకు 518.63 ఎకరాలు కేటాయించారు. వీటిలో చాలా వరకు పడకేశాయి. 298.8 ఎకరాల్లో 750 కోట్ల పెట్టుబడితో 150 యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. 10 ఏళ్ల క్రితమే స్టీల్ ఎక్సైజ్ మెయిల్కు 100 ఎకరాల చొప్పున కేటాయించారు. గత హయాంలో మాజీ మంత్రి సోదరులకు చెందిన ఓ కంపెనీని కూడా 30 ఎకరాలు కేటాయించిన ఏర్పాటు చేయలేదు. నెల్లిమర్లో సేకరించిన 108.73 ఎకరాల్లో 62.22 ఎకరాలను 59 యూనిట్లు కేటాయించి ఉన్నాయి. ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాలు కేటాయించింది. గతంలో 71.41 ఎకరాల్లో ఏర్పాటై చర్మ శుద్ధి కర్మాగారం మూతపడింది. అలాగే జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు గతంలో అయితే మాత్రము 1978.34 ఎకరాలు సేకరించారు. ఇందులో 1573.8 ఎకరాలు వినియోగానికి నిర్ణయించారు. దీనికి 315.28 కోట్ల పెట్టుబడితో 1258.52 ఎకరాల్లో 448 యూనిట్లు నెలకొల్పారు. అందులో బాటలోనే 315.28 ఎకరాల్లో 824.50 కోట్ల పెట్టుబడితో 166 పరిశ్రమలు నెలకొల్పితే 48,195 మందికి ఉపాధి లభిస్తుంది. 2 ఫుడ్ పార్కులు కూడా చెప్తూ ఉన్నారు. మేనేజర్ మురళీకృష్ణ, జోనల్ మేనేజర్ గజపతినగరం మండలంలో మరుపల్లిలో సేకరించిన 80 ఎకరాల్లో 50 కోట్ల పెట్టుబడితో 2 ఫుడ్ పార్కులు నెలకొనేందుకు ఔత్సాహకులు ముందుకొచ్చారు. పలు పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. మన్యం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 7 పార్కుల ఏర్పాటుకు భూములు గుర్తించాం. ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో ఔత్సాహకుల ఆశలను చెప్తూ ఉన్నారు. బొబ్బులి గ్రోత్ సెంటర్లో నిరుపయోగంగా ఉంది భూములను చెప్తున్నాం. విజయనగరం జిల్లాలో అయితే మాత్రం నిజంగా ఖచ్చితంగా కానీ నిరుద్యోగత గురించి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా ఆలోచించి ఉండుంటే నిజంగా నిరుద్యోగత పోతుందని చెప్పడానికి గతంలో కాదు, ఇప్పుడే కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకునే వైనం లేదు. ఎందుకంటే కొన్ని వేల ఎకరాలు ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం బొబ్బులనే కాదు, నెల్లిమర్లనే కాదు, గజపతి నగరం అనే కాదు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా ప్రభుత్వం యొక్క భూములు అయితే మాత్రము చాలా వరకు ఉపాధి అవకాశాలు కల్పించాలని దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా అనేక మంది మంత్రులు ఇక్కడ పనిచేశారు. కానీ ఎవరు కూడా ఎప్పుడో ఇక్కడ స్థాపించారో పేరుకే కొన్ని సంస్థలు మాత్రమే ఇక్కడ బొబ్బులి గ్రోత్ సెంటర్లు అయితే మాత్రం నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నిజంగా పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలి అనుకుంటే మాత్రం ఇది ఒక అనువైన భూమి లేదా అనుకుంటే భూమి ఉంది, లేకపోతే పారిశ్రామికవేత్తలు లేరా అంటే ఎందుకు రావడం లేదు, ఎందుకు పిలుపుని ఇవ్వలేకపోతున్నారు, ఇక్కడ ఎవరు ఫెయిల్ అవుతున్నారో అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగిత చాలా వరకు ఉపాధి అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం కూడా ఉండదు. కానీ ఎందుకు దీన్ని ఇంత నిరుపయోగంగా వదిలేస్తూ ఉన్నారనేది నిజంగా ప్రజలు అనేవాళ్ళు ఎందుకు ఇంత ఆవేదన చెందుతూ ఉన్నప్పటికీ కూడాను ఎందుకు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వమే చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మనం కొంత చూస్తున్నాం, మళ్ళీ వస్తుంది ప్రభుత్వం. ఇలా కాకుండా ఖచ్చితంగా స్థానిక ప్రజలైతే మాత్రం అడుగుతూ ఉన్నారు, ఉపాధి అవకాశాలు కల్పించండి బాబు, మేము ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పిల్లల్ని ఇల్లు భూములు అన్నీ వదిలిసి వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఇక్కడే పరిశ్రమలు ఏర్పడితే ఖచ్చితంగా మాకు ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించండి, కావాల్సిన వనరు కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు సేకరించి కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారో అర్థం కాని పరిస్థితి అయితే మాత్రం తెలియడం లేదు. ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగత నిర్మూలించాలని దృఢ సంకల్పం ఉంటే ఇంతకంటే పెద్ద వనరు ఎక్కడా ఉండదు, ఉమ్మడి విజయనగరంలో ఉంది. కానీ కనీసం తూతూ మంత్రంగా మాత్రమే ఇది ప్రజాప్రతినిధులు ఆలోచించడానికి విస్మరించడం కూడా ఎందుకు చోద్యం చూస్తున్నారో కూడా తెలియని పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ప్రభుత్వ చర్యలతో ఔత్సాహకుల ఆశలు కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తానంటున్నారు. అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఒకసారి గండియాడలను ఒకసారి చూద్దాం. బోటు షికారుకి వెళ్తే బేజారే, తాటిపూడిలో పర్యాటకులు ఇక్కట్లు, తాటిపూడిలో బోటు ఎక్కుతున్న పర్యాటకం ప్రహాసనం అనంటూ పచ్చని కొండలు చూడాలంటే అరకు వెళ్ళాలి, బోటు ఎక్కాలంటే బీచ్కి వెళ్ళాలి. ఆ రెండు కలిసే చోటే తాటిపూడి. కనుచూపు మేరలో కనిపించే గోస్త్ర నది, చల్లని గాలిలో బోటు షికారు పర్యాటకులు ఆహ్లాదాన్ని పంచుతాయి. కానీ విహారం కోసం వస్తున్న వారికి అసౌకర్యాలు వేధిస్తూ ఉన్నాయి. వేచి ఉండే గది, మరుగుదొడ్లు తదితరులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన బోటు షికారుకు 2018లో నిలిపివేశారు. 6 ఏళ్ల విరామం తర్వాత 2025 జనవరి 3న మంత్రి కొండపల్లి శ్రీనివాస ప్రారంభించారు. దీంతో పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే వేచి ఉండే గది,
ఫుడ్ కార్నర్, తాగునీరు సదుపాయం, మరుగుదొడ్లు తదుపరి లేవు. దీంతో చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా చెత్త బుట్టలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పరిసరాలు ప్లాస్టిక్ సీసాలు, కవర్లతో నిండిపోతూ ఉన్నాయి. తాటిపూడి జలాశయం అవతల 2 కోట్లతో నిర్మించి ఏకో టూరిజం కేంద్రం ఉంది. క్యాంటీన్, కాటేజీలు నిర్మించారు. రణగొండ ధ్వనులు, వాహనాలు కాలుష్యానికి దూరంగా కుటుంబంతో గడపాలనుకునే వారికి చక్కటి చోటు. 2022లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన 2 ఏకో టూరిజం కేంద్రాలు ఇదొకటి. బోటు శిఖర ప్రాంతం నుంచి ఇక్కడ చేరాలంటే నీటిపై 3 కిలోమీటర్లకు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం, బోటు శిఖర అయితే మాత్రము తాటిపూడిలో చాలామంది విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఆసక్తికరంగా వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కనీస అవసరం లేక పచ్చని కొండలు చూడాలి అంటే మాత్రము ఎక్కడికో అరుకో, ఎక్కడికో వెళ్ళాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తుంది. కానీ అదేది అవసరం లేదు. మన విజయనగరంలోనే తోటపూడి అనేది చాలా ఇక్కడ కొండలు కానీ పర్యాటకం అంతా కూడా ఉంది. కానీ కనీసం అక్కడ వెళ్ళడానికి, ఉండడానికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పర్యాటకం అనేది పర్యాటక ప్రేమికులు అవ్వచ్చు, లేకపోతే ఎవరు కూడా డబ్బులు ఇచ్చి ఇతర రాష్ట్రాలకి టూరిజంకి వెళ్ళలేరు. కానీ అంత అవసరం లేదు. ఇక్కడ తాటిపూడి అనేది ఈ కొండలు ఒక పర్యాటక ప్రాంతానికి ఇక్కడ గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా వీటికి కావాల్సిన వనరులు, అక్కడ తాగడానికి నీళ్ళు కూడా లేని సదుపాయం లేకపోవడంతో అక్కడ ప్రయాణికులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అక్కడ తెలుస్తూ ఉంది. అలాగే ఒక్కసారి ఎస్కోటలను చూద్దాం. గిరిపుత్రుల ఘోష తప్పని డోలేలి మోత. ఎస్కోటి మండలం గిరిశిఖరాల గ్రామం చిట్టంపాడుకు చెందిన గర్భిణి సోముల బోడమ్మకు సోమవారం ఉదయం పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు డోలీలు మోసుకుంటూ తీసుకువచ్చి ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. 10 కిలోమీటర్ల దూరం కోడలు దాటుతూ మెట్టపాలెం గ్రామ సమీప రైల్వే స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి 108లో ఆసుపత్రికి తరలించారు. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కూడా మాట్లాడుతూ గ్రామానికి మంజూరైన రహదారి పనులు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎస్కోటి యొక్క గిరిపుత్రుల యొక్క ఘోష మనం చూస్తూ ఉన్నాం. డోలీలు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అయినా సరే మా అవస్థలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం డోలీ మూతతో గర్భిణిని తీసుకువస్తున్న కథను మనం చూస్తూనే ఉన్నాం. వైనం కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ యొక్క కష్టాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఇక్కడ గుర్తించవలసిన పరిస్థితి కూడా ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.